జై శ్రీరామ్. ఆ మహాబలవంతుడు హనుమంతుడు ఎవరూ దాటిపోలేని ఆ సముద్రాన్ని దాటిపోయినాడు. త్రికూట పర్వతము మీద ఉన్న లంకా పట్టణాన్ని చూచినాడు. స్వస్థచిత్తుడైనాడు. గమ్యాన్ని చేరాడు కదా, అందుచేత అక్కడి చెట్లు అప్పుడు అతని మీద పూలవాన కురిపించాయి. ప్రకృతి ఎక్కడైనా సత్పురుషులుంటే పులకిస్తుంది. అమెరికా వెళ్ళినా పులకిస్తుంది. అక్కడైనా పరమగురువులు కనిపించవచ్చు. భారతదేశము పుణ్యభూమి కదండి, అక్కడ ఎలా కనిపిస్తారండి అని మనం ఆంక్షలు పెట్టుకుంటే ఏమీ లాభం లేదు. సత్పురుషులకి ప్రకృతితో సంబంధము, ప్రకృతికి సత్పురుషులతో సంబంధము. ఒక సత్పురుషుడు అడుగు పెడితే ప్రకృతి పులకిస్తుంది. మా బోటి వాళ్ళందరినీ ఎలా భరించగలుగుతున్నావు అని భూమిని అడిగారట. కోట్లాది మంది ఇలాంటి వాళ్ళున్నా అక్కడక్కడ సత్పురుషుల పాదస్పర్శ తగలటం చేత ఒళ్ళు పులకించి మిమ్మల్ని అందరినీ మోస్తున్నాన్రా అని చెబుతుందిట భూదేవి. ఒక సత్పురుషుని పాదస్పర్శ అలా ఉంటుంది. హనుమంతుడి లాంటి వారు లంకకి రారు కదా, మహాత్ములు లంకకి రారు కదా. శివుడిని ప్రార్థన చేసి శివుడి దగ్గరికి రావణుడు వెళ్ళాడు, కానీ శివుడు లంకకి రాలేదు. కనుక ఒక మహాత్ముడు భూమిలో ఆ భాగాన్ని మొదటిసారిగా స్పృశించాడు. ఎప్పుడూ అలాంటి స్పర్శ ఇవ్వలేదు. అందుకే ఆ ప్రదేశము ఈయన రాగానే పులకించి పూలు వర్షించింది. పుష్పాభిషేకము చేసిన వీరుని వలె అప్పుడు ఆ హనుమంతుడు తేజరిల్లినాడు. ఆ కాంతిమంతుడు, ప్రశస్త పరాక్రమవంతుడు 100 యోజనాల సముద్రమును దాటినప్పటికీ ఏ కొంచెమూ అలసిపోలేదు. ఒక్క నిట్టూరు పైన విడవలేదు. ఎగరగలనా అని అనుకున్నాడు. జాంబవంతుడు చెప్పాక ఓహో, మనం ఇంతటి వాళ్ళము కదా అని అనిపించింది. దానికి తగ్గట్లుగా శరీరము పెంచాడు. మళ్ళీ ఎక్కువ పెంచకూడదు, ఎందుకంటే ఎదుటివాడికి అతిమానుషి చర్యలుగా కనపడకూడదు. వీళ్ళంతా కూతులుగానే కనపడాలి. రాముడు దేవుడుగా కనపడకూడదు, నరుడిలాగే కనపడాలి. సురస నోట్లో పడకుండా ఉండటానికి శరీరాన్ని 90 యోజనాలు పొడుగు పెంచినవాడు కేవలం 100 యోజనాలు దూరము మాత్రమే ఉన్న సముద్రమును దాటడము ఏం కష్టం? ఇంకొంచెం శరీరాన్ని పెంచి దాటయ్యవచ్చుగా, కానీ అలా దాటలేదు. నేను అనేక 100 యోజనాలు దాటిపోగలను. ఈ 100 యోజనాల దూరము నాకొక లెక్క అని మనస్సులో అనుకున్నాడు. అతడు పరమ పరాక్రమవంతులలో పరాక్రమవంతుడు, ఎగిరిపోయే వారందరిలో ఉత్తమోత్తముడు. అందువల్లనే అంతమంది వానర వీరులలో హనుమంతుని మాత్రమే సముద్రమును దాటిపోమ్మని జాంబవంతుడు ప్రోత్సహించినాడు. ఆ మహావేగుడు హనుమంతుడు అందువల్లనే తెంపు చేసి మహోదధిని దాటి లంకాపట్టణము చూచినాడు. జై శ్రీరామ్.